ఒక అడవిలో ఒక అందమైన హట్ ఉండేదట. ఆ హట్‌లో ఒక తల్లి మేక తన బుజ్జి మేకలతో కలిసి నివసించేదట. అవి ఒకరోజు అడవిలో ఆడుకుంటుండగా తల్లి మేక పిల్లల్ని పిలిచి, పిల్లలు చీకటి పడేలోపు నేను అడవికెళ్ళి మీకోసం ఆహారం తీసుకొస్తాను అన్నదట. అది చెట్టు చాటునున్న తోడేలు వీరి మాటలు విన్నదట. విని తల్లి మేక బయటకు వెళ్ళగానే వాళ్ళని తినేయాలనుకుందట. తల్లి మేక బుజ్జి మేకల్ని ఇంటిలోకి పంపించి, పిల్లలు మీరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి, నేను మీకోసం త్వరగా వచ్చేస్తాను అని తలుపు వేసి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళిందట. లోపలున్న బుజ్జి మేకలు ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నాయట. అప్పుడు ఒక తోడేలు వచ్చి, పిల్లలు మీ అమ్మనొచ్చాను, తలుపు తీయండి అని తలుపు కొట్టిందట. లోపలున్న బుజ్జి మేకలకి అర్థమైందట అది వాళ్ళ తల్లి కాదని. అవి అన్నాయట, నువ్వు మా అమ్మవి కావు, మా అమ్మ గొంతు తీయగా ఉంటుంది అన్నారట. వెంటనే తోడేలు అడవిలోకి వెళ్ళి తేనెను తిని మళ్ళీ గుడిసె వైపు వచ్చి తలుపు కొట్టి, పిల్లలు మీ అమ్మనొచ్చాను, తలుపు తీయండి అన్నదట. లోపలున్న బుజ్జి మేకలు నిజంగానే వాళ్ళ అమ్మ వచ్చిందని సంతోషించి తలుపు దగ్గరకు వచ్చాయట. అప్పుడు తలుపు దగ్గర దాని పాదాలు కనిపించాయట. దాని పాదాలు నల్లగా ఉన్నాయట. నువ్వు మా అమ్మవి కాదు, నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి అన్నదట. అప్పుడు తోడేలు మళ్ళీ వెళ్ళి తన కాళ్ళకి తెల్లని పెయింట్ వేసుకొని గుడిసె దగ్గరకు వచ్చి లోపలున్న బుజ్జి మేకలన్నిటినీ తినేసిందట.